ప్రకాష్ హైదరాబాదు చేరుకునేసరికి ఉదయం 6 అయింది. కలకత్తాకు ట్రైన్ సాయంత్రం ఉంది. విమలమ్మని రామారావుని చూడటానికి వెళ్ళాడు. ఇంట్లో అడుగుపెట్టేసరికి అతను ఆశ్చర్యపోయాడు. రామారావు తీవ్రమైన జ్వరంలో ఉన్నాడు. కనీసం తనకు ఉత్తరం వ్రాయినందుకు ఆయన బాధపడి అదే మాట విమలమ్మతో అన్నాడు. రాసి నీ మనసు నొప్పించదలుచుకోలేదు బాబు. అక్కడ నీవు ఎన్ని పనులలో మునిగి ఉంటావో నాకు తెలుసు. మామూలు జ్వరం కదా, తగ్గిపోతుంది అనుకున్నాము. కానీ డాక్టర్ రాత్రి వచ్చి ఇది కొత్త రకం ఫ్లూ, కనీసం 5 రోజులు ఉంటుంది అని చెప్పాడు అంది విమలమ్మ. ఈ మాటలతో రామారావుకి మెలకువ వచ్చింది. ఎవరు? ప్రకాశా? బాగున్నావా బాబు? శారద బాగుందా అని పలకరించాడు. ఎప్పటికీ తన మేలు కోరే ఆ దంపతులకు ప్రకాష్ జన్మజన్మలకు రుణపడి ఉంటాడు. ఇప్పుడే వచ్చాను చిన్నాన్న. వచ్చే వరకు మీకు జ్వరంగా ఉందని నాకు తెలియదు. కంగారు పడుకు ప్రకాష్, 2 రోజుల్లో తగ్గిపోతుంది అని లేచి కూర్చోవటానికి ప్రయత్నం చేస్తూ అబ్బా అని నొప్పితో మూలిగాడు. ప్రకాష్ దగ్గరికి వచ్చి ఆయన్ని నెమ్మదిగా కూర్చుండబెట్టాడు. విమలమ్మ తెచ్చిన టూత్ పౌడర్తో పళ్ళు శుద్ధం చేసి అక్కడే ముఖం కడిగించాడు. వేడి కాఫీని విమలమ్మ తీసుకుని వస్తే నెమ్మదిగా రామారావు గారి చేత తాకించాడు ప్రకాష్. చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరమైన తనని కన్నబిడ్డగా పెంచిన రామారావుకి సేవలు చేస్తూ అక్కడే ఉండిపోవాలనిపించింది. వారికి సంతానం లేకపోవటం వలన తన బాధ్యత మరింత ఎక్కువయింది. తర్వాత బజారుకి వెళ్ళి ఫోన్ చేసి ఇంజనీరుతో మాట్లాడాడు ప్రకాష్. తనకు ఇక్కడ అత్యంత అవసరమైన పని ఒకటి తగిలిందని, 3 రోజుల తర్వాత తను అతన్ని కలకత్తాలో కలుసుకుంటానని, ఇన్స్పెక్టర్ను మొదలు పెట్టవలసిందని ఆర్డర్ చేసి ఇంటికి వచ్చాడు. విమలమ్మ ప్రీతితో భోజనం పెట్టింది. పనిలో మునిగి ఒళ్ళు విషయం పట్టించుకోవటం లేదని కోప్పడింది. శారద ఇప్పుడు గర్భవతి అని అడిగి తెలుసుకుని సంతోషించింది. వెంటనే రామారావు దగ్గరికి వెళ్ళి మనకి మనవడు వస్తున్నాడు అని చెప్పింది. ఆయన చాలా సంతోషించాడు. కలకత్తాకు పోతూ ఇలా వచ్చానని, చిన్నాన్నని చూచిన తర్వాత వెళ్ళబుద్ధి కాలేదని, ఇంకో 2 రోజుల తర్వాత వెళ్ళగలనని చెప్పాడు ప్రకాష్. అతని అనురాగానికి దంపతులు ముగ్ధులైనారు. విమలమ్మ 2 రోజులు ప్రకాష్ని పసిపిల్లవాడులా చూసింది. స్నేహితుల దగ్గరకు వెళతానంటే ఎండగా ఉంది, ఏం వెళతావు బాబు? బలపాల కొండలో ఎప్పుడూ కష్టపడతావు. ఈ 2 రోజులు హాయిగా విశ్రాంతి తీసుకో అని బలవంతం చేసింది. 2 రోజులలో రామారావుకి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. ప్రకాష్, నువ్వు ఎలాగూ ఇక్కడికి రాలేవు. రిటైర్ కాగానే మేము నీ దగ్గరికే వస్తాము. అవసరమైనప్పుడు నీవు కాస్త అండగా ఉంటావు అన్నాడు రామారావు. తప్పకుండా చిన్నాన్న, నాకు మాత్రం మీరు తప్ప ఇంకెవరున్నారు? వెంకటనాయుడు గారు మా కొరకు ఇంకొక ఇల్లు కడుతున్నారు. మీ ఇష్టం వచ్చినప్పుడు అక్కడికి రావచ్చు. ఇలా వాళ్ళ మమతతో మునిగి శారదకు ఒక ఉత్తరం కూడా వ్రాయటం మర్చిపోయాడు ప్రకాష్. ఆమె గర్భవతి, ఎలా ఉందో అనే ఆలోచన కూడా తట్టలేదు. 3వ రోజు రైలు ఎక్కాడు ప్రకాష్. తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ 2 రోజులు ఉండిపోవాల్సిందని వాళ్ళు కోరారు. కలకత్తాలో దిగిన వెంటనే ఫ్యాక్టరీకి వెళ్ళాడు. అప్పటికే అతను 3 రోజులు ఆలస్యంగా వచ్చాడు. పని తొందరగా ముగించుకుని వెళ్ళిపోవాలనే నిశ్చయంతో వచ్చాడు. ఇంజనీర్ ఎదురుగా వచ్చి నమస్కారం చేశాడు. 2 రోజుల క్రితం మీకు ఒక టెలిగ్రామ్ వచ్చింది సార్ అన్నాడు. నాకు హైదరాబాద్కి పంపకపోయినారా? మీ అడ్రస్ నాకు తెలియదు సార్, ఇదిగో చూడండి అంటూ టెలిగ్రామ్ ఇచ్చాడు. శారదకు గర్భస్రావము, వెంటనే బయలుదేరు అని వెంకటనాయుడు పంపిన తంతి అది. ప్రకాష్కి కళ్ళు తిరిగినాయి. బాబు, ముద్దుల బాబు అని ఎన్నెన్నో కలలు కని ఉన్నాడు ఇంతకుముందు. ఆ కలలన్నీ ఒక్కొమ్మడిగా తన ముందు కూలిపోయినట్లు తోచింది. ప్రకాష్ కళ్ళల్లోకి 2 నీటి బిందువులు వచ్చినాయి. మై గాడ్, శారద ఎంత బాధపడిందో అని కళ్ళు మూసుకున్నాడు ప్రకాష్. టెలిగ్రామ్లోని విషయం ఇంజనీర్కు చెప్పగానే ఆయన తన బాధ వ్యక్తం చేశాడు. ఈ పరిస్థితులలో మీరు వెంటనే బలపాలకొండకు పోవటం మంచిది సార్. ఇప్పుడు వెళ్ళి ఏమి చేయను? ఈ విషయం జరిగి అప్పుడే 2 రోజులు అయ్యింది. నేను హైదరాబాద్లో ఉన్నట్లు వాళ్ళకి తెలియదు. ఉత్తరం రాయకపోవటం నాదే పొరపాటు అని బాధపడ్డాడు ప్రకాష్. మీరు ఇన్స్పెక్షన్ చేస్తుండండి, నేను కొంచెం రూముకు వెళ్ళి వస్తాను అని పని ముగించుకుని 4 రోజులలో వెళ్ళిపోదాం అని ప్రకాష్ తిన్నగా హోటల్కి వెళ్ళిపోయాడు. ప్రకాష్ ఉత్తరం రాద్దామని టేబుల్ దగ్గర కూర్చున్నాడు. తన మనసులో రగులుతున్న బాధని ఎలా పేపర్ మీద పెట్టాలో ఆయనకి తోచలేదు. 2-3 కాగితాలు వ్రాసి వాటిని చించివేశాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత శారదను ఓదార్చవచ్చులే అని మానుకున్నాడు. శారద నీరసంగా మంచంలో కదిలి సుబ్బమ్మ అని పిలిచింది. రాగానే
మీ బాబుగారు వచ్చారా? పోనీ ఏదైనా ఉత్తరము వచ్చిందా అని ఆత్రంగా అడిగింది. సుబ్బమ్మ తల అడ్డంగా తిప్పింది. శారద కను కొలకుల నుండి నీరు కారజుచ్చింది. తన బిడ్డ పూర్తి రూపం అందుకోకుండానే దూరమైనాడు. తన బాధని ప్రకాష్కి చెప్పుకుందామంటే ఆయన దగ్గరలో లేడు. ఇంత కఠినాత్ముడు కాకపోతే ఇంత ఘోర విషయం తెలిసి కూడా రాలేదు. ఆయన నిజంగా నన్ను ఎన్నడూ లక్ష్యపెట్టలేదు. నన్ను ఆయన ప్రేమించలేదు. నా రూపాన్ని చూసి క్షణికానందం కొరకు దగ్గరకు తీసుకుని మక్కువ తీరగానే అవతలికి తోసి పారవేశాడు. కడుపు పోయింది అని తెలియగానే తాతగారు కన్నీరు పెట్టుకున్నారు. అన్న మోహన్ చెల్లెలికెలా ఉందోనని పరిగెత్తుకొచ్చాడు. మొత్తం బలపాలకొండ ప్రజలు అయ్యో పాపం అన్నారు. కానీ ప్రకాష్ తన జీవితాన్ని పంచుకున్నవాడు. బాధపడుకు శారదా అని ఒక్క చిన్న ఉత్తరం కూడా వ్రాయకపోవటం ఆమెకు రంపపు కోతగా మారింది. ఆ రోజుకి 9 రోజులు గర్భస్రావం జరిగి ఆ రోజే శారద లేచి తిరుగుతుంది. ఇందులో జీపు వచ్చి ఇంటి ముందు ఆగింది. అందులో నుంచి ప్రకాష్ దిగగానే ఒక విధమైన కోపం, ఏహ్యభావము ఆమెను చుట్టుముట్టినాయి. ఆమె గిరుక్కున తిరిగి తన రూములోకి వెళ్ళిపోయింది. ప్రకాష్ ఎదురుపడగానే వెంకటనాయుడు కోపంగా మాట్లాడాడు. ఏమయ్యా ప్రకాష్, ఇప్పుడు తీరిందా నీకు? 9 రోజులు మేము ఎంత గొడవలో ఉన్నామో తెలుసా? టెలిగ్రామ్ ఇచ్చినా నీవు రాకపోవటం క్షమించరాని తప్పు. డబ్బు పేరు గొప్ప కాదు ప్రకాష్. మనిషికి కావలసింది ఉండవలసింది మమత. అదే మనిషికి మధ్య ఉన్న తీరని బంధం. ఈ వారం రోజులుగా శారద నీ రాక కొరకు ఎంత అలమటిస్తుందో ఊహించావా? ఇటువంటి సమయాల్లో తన వారు దగ్గర ఉంటే ధైర్యం చిక్కుతుంది. వెళ్ళు, శారదని పలకరించు అని ఇంకేమీ వినిపించుకోకుండా వెంకటనాయుడు లోపలికి వెళ్ళిపోయాడు. ప్రకాష్కి మొట్టమొదటిసారిగా నాయుడి మీద కోపం కలిగింది. అతను పెద్దవాడు. తను ఎందుకు రాలేదో విచారించడం, కావాలనే రాలేదని నిర్ధారణ చేసుకుని ఏమేమో అంటున్నాడు. తనకు మమత లేదా? శారద అంటే మక్కువ లేదా? ఆ రోజు టెలిగ్రామ్ చూచి తను ఎంతగా తల్లడిల్లిపోయాడు. శారద బాధ తన బాధ కాదా ఏమిటి? తన గురించి ఎవరూ విచారించరేం? కోపం తగ్గకుండానే తన రూములోకి వచ్చాడు ప్రకాష్. శారద అటువైపు తిరిగి కూర్చుంది. ఆమె అలిగిందని వెంటనే గ్రహించాడు. దగ్గరగా వచ్చి నిలుచుని, శారద, ఆ రోజు టెలిగ్రామ్ అందగానే నేనెంతో అలమటించిపోయాను. ఏడిచాను కూడా. కలలు కన్న మన బాబుని తీసుకుని పోయి దేవుడు మనకు అన్యాయం చేశాడు అన్నాడు. ఎందుకండి ఈ దొంగ నాటకాలు? ప్రేమ ఉంటే మీరు వెంటనే రాకపోయినారా? కనీసం ఒక ఉత్తరం వ్రాయలేకపోయినారు కదూ అని తీక్షణంగా అంది శారద. ఈ వారం రోజులుగా గూడు కట్టుకున్న బాధని కోపాగ్నితో కరిగించి ప్రకాష్ మీద పొయ్యాలని ఆమె ఆశ. ప్రకాష్ క్షణం సేపు నివ్వెరపోయాడు. శారద కూడా తనని అవమానిస్తుందా? కావాలని తను రాలేదని ఆమె నమ్ముతుందా? ఆమె మీద అనురాగం ఉందని, బాబు కలగాలని తను కోరుకున్నాడని ఆమెకు తెలియదా? టెలిగ్రామ్ వచ్చినప్పుడు తను హైదరాబాదులోనే ఉన్నాడని చెప్పుదామనుకుని, శారద ఇటు తిరుగు అని భుజాలను పట్టుకుని తన వైపు తిప్పుకొనబోయాడు. శారద ఒళ్ళు జలధరించింది. కేవలం క్షణికమైన కోరికలకే తనను వాడుకున్నాడని, తనపై ప్రేమానురాగాలు లేవనే ఆలోచన ఆమె మనసులో మెదిలింది. ఆమె వెంటనే వదిలించుకుని, నన్ను తాకవద్దు ప్లీజ్ అని ముందుకు జరిగింది. అంతవరకు ప్రకాష్లో అణిగి ఉన్న కోపం ఆమె మొండి పట్టుదలను చూచి ఉరకలెత్తింది. ఆయనలో ఆలోచన ఆగిపోయింది. ఏమిటి నీ ఉద్దేశం శారదా? మీరే మనుషులని, మీకే మమతలు ఉంటాయని, మిగతా వారు రాక్షసులు, పాషాణ హృదయులు అనేనా? ఛీ, ఇతరుల మనసుని అర్థం చేసుకునే గుణమే లేదు నీకు. అక్కడ మీ తాతగారు ఎగిరారు, ఇక్కడ నీవు విసిగిస్తున్నావు. నా బాధ నాదే కానీ మీకెవరికీ అవసరం లేదు కదూ. ఈ ఇంటికి రావటం నాదే పొరపాటు అని తిరిగి ప్రకాష్ వెళ్ళిపోయాడు. శారద తిరిగింది. ఆమె ధారాపాతంగా ఏడుస్తుంది. ఆమెకు నోటమాట రాలేదు. ఏమిటి, తను ప్రకాష్ మనసుని అర్థం చేసుకోలేదా? ఎంత అబద్ధమాడాడు. నేను ఆయనని విసిగిస్తున్నానా? ఆయనకు చేదోడుగా ఉండి పేరు ప్రతిష్టలు వస్తే తను మురిసిపోవాలనేగా ఎన్నాళ్ళు కోరుకుంది. ఆయన కొరకు నేను అలమటిస్తే ఇంటికి రావటమే తప్పుగా భావిస్తాడా? ఎంత ప్రయత్నం చేసినా, ఎంత అనురాగం చూపినా ఆయన మనసులో నేను స్థానం సంపాదించుకోలేదు. నేను ఓడిపోయాను అని ఇలా బిగ్గరగా ఏడ్చింది శారద. ప్రకాష్ ఫ్యాక్టరీ సైటుకు వచ్చాడు. ఆయన మనసు అదో రకంగా తయారైంది. శారదను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా ఆమె తనని నమ్మనందుకు తన దురదృష్టం అని నిందించుకున్నాడు. అతనికి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఒకవేళ వసంత బ్రతికి ఉంటే
ఆమె తన జీవిత భాగస్వామి అయితే ఇటువంటి సమయంలో ఇంత మూర్ఖంగా ప్రవర్తించేదా? ఎప్పటికీ కాదు అని అతని మనసు ఘంటాపథంగా చెప్పింది. అవును, ఆమె అయితే మీరు ఎంతగానో బాధపడి ఉంటారని నాకు తెలుసు. ఏదో కారణం వల్ల మీరు రాలేకపోయారు. ఏమైంది అని ఆమె తన తలని రొమ్ము కాంచుకుని మెల్లగా అడిగేది. ఈ ఆలోచన మెదలగానే ఆయనకు శారద మీద అసహ్యం, కోపం కలిగాయి. ఆమె చదువుకున్నదే కానీ ఇతరులను అర్థం చేసుకునే జ్ఞానం లేనిది. వసంతలాగా ప్రేమను పంచి ప్రేమను పొందాలని ఈమెకు తెలియదు. ఇలా ఆలోచిస్తూ ప్రకాష్ ఫ్యాక్టరీ సైట్ అంతా తిరిగాడు. ఏమి చూస్తున్నాడో అతనికి అర్థం కావటం లేదు. ఆఖరికి మైనుకుపోయే దారిని వేస్తున్న చోటికి వచ్చాడు. అక్కడ కూలీలు ఒక్కొక్క బండను తీస్తూ మట్టి పోసుకుంటూ దారిని తయారు చేస్తున్నారు. పైనున్న కూలీ ఒక బండను తీయటంలో జారి కిందికి ఉరికింది. కింద ఇంకొక కూలీ మట్టిని చదును చేస్తున్నాడు. పైనుంచి వచ్చే బండను అతను గుర్తించలేదు. ఒక్క నిమిషంలో అతని తల బద్దలయ్యేది. ప్రకాష్ వెంటనే ఉరికి కూలీని పక్కకు నెట్టాడు. బండ వచ్చి ప్రకాష్ పాదం మీద పడింది. 2 వేళ్లు బాగా చితికిపోయినవి. ఆ కూలీని చావు నుండి తప్పించినందుకు ఆయనకు తృప్తి కలిగింది. పైనుంచి పక్కల నుంచి కూలీలు పరిగెత్తుకొచ్చారు. పైనుండి బండని జారవిడిచిన వాణ్ణి, కింద చూడకుండా పనిచేస్తున్న వాణ్ణి ఇద్దరినీ తిట్టారు. బాబుగారు సమయానికి ముందుకు రాకపోతే ఒక నిండు ప్రాణం పోయేది అని ప్రకాష్ని కొనియాడారు. ఒక కూలీ పరిగెత్తి అయోడిన్ బ్యాండేజీ పట్టుకొచ్చాడు. ప్రకాష్ వేళ్ళని అయోడిన్తో తుడిచి కట్టుకట్టారు. అయోడిన్ అంటించగానే వేళ్లు నొప్పి పుట్టాయి. కానీ శారద కలిగించిన గాయం కంటే అది తక్కువనిపించింది ప్రకాష్కి. ప్రకాష్ ఆ రోజు కావాలనే 7 వరకు ఆఫీసులో కూర్చున్నాడు. ఇంటికి పోవటానికి అతనికి మనసు ఒప్పటం లేదు. మధ్యాహ్నం పనివాడు అన్నం తీసుకువస్తే అవసరం లేదని కోపంతో తిప్పి పంపించాడు. తనకు దెబ్బ తగిలిందని శారదకు చెప్పి ఉంటాడు అతడు. ఆమె బాధపడుతుందేమోనని బయలుదేరాడు. జీపు నెమ్మదిగా దిగి తన రూములోకి వెళ్ళాడు ప్రకాష్. కుర్చీలో కూర్చుని ఇంకొక కుర్చీ మీదకు దెబ్బ తగిలిన కాలుని చాపి కళ్ళు మూసుకున్నాడు. అయ్యయ్యో, ఎంత దెబ్బ తగిలింది అని శారద ఆత్రంగా వచ్చి ప్రకాష్ కాలుని తాకి చూడబోయింది. వెంటనే అది దగ్గరకు తీసుకుని, నేను రాతి మనిషిని, నాకు దెబ్బలు తగలవు అన్నాడు కోపంగా. శారద ఆశ్చర్యపడింది. తర్వాత ఆమెని బాధ చుట్టుముట్టింది. నేను ఏం తప్పు చేశానని ఇలా హింసిస్తున్నారు చెప్పండి అని కళ్ళల్లో నీరు నింపుకుంది శారద. నిన్ను నీవే హింసించుకుంటున్నావు. దానితో ఊరుకోక నన్ను కూడా బాధ పెడుతున్నావు. నా బాధ నీకు ఎప్పుడూ అనుమానం. నిన్ను నేను లక్ష్య పెట్టడం లేదని భగవంతుని సాక్షిగా చెబుతున్నాను. టెలిగ్రాము అందగాని నేను ఎంతో బాధపడ్డాను. ఎందుకు రాలేదని కారణమైనా అడిగావా నీవు? అడగలేదు. కావాలనే రాలేదని నీ అనుమానం. అనుమానం కాదండి, మీరు రాలేదనే ఆరాటం. మోగపోయిన తల్లి బాధ మీకు తెలియంది కాదు. మీ ఒడిలో తలవాల్చుకుని నా బాధలు చెప్పి ఏడవాలని మనసు తహతహలాడింది. సరిగ్గా నాకు అలాగే అనిపించింది శారద అని ఆమెను తన పక్క కూర్చుండబెట్టుకుని జరిగిన విషయాలు చెప్పాడు. అస్వస్థతతో ఉన్న చిన్నాన్నని వదిలి వెళ్ళనందుకు ఇలా జరిగిందని క్షమించమని కోరాడు ప్రకాష్. నన్ను మీరే క్షమించాలి. మీకు ప్రేమ లేదని ఎన్నెన్నో అన్నాను. నా తొందరపాటుని మన్నించండి అని అతని ఛాతీపై తలవాల్చింది.